తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు రాబోతున్న తరుణంలో మరొక చిక్కు ప్రశ్న వచ్చి పడింది. ఈ ఫలితాలు ఇంకాస్త లేట్ అయ్యే అవకాశం ఉందా అంటే కొంతవరకు అనుమానాస్పదంగానే ఉంది. నిజానికి మనకు ఈ ఫిబ్రవరి నెలలోనే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇవ్వడం, దాంతోపాటు అందరినీ వెబ్ ఆప్షన్స్ ఎంపిక చేసుకోమని కోరడం, ఆ తర్వాత 1:2 కానీ 3 కానీ రేషియోలో సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కూడా చేయించడం, మొత్తం మీద ఫిబ్రవరి చివరి కల్లా మనకు మన యొక్క ఉద్యోగాలు, మన ర్యాంకులు మనకు పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం ఉంది అని అనుకుంటున్నాం. కానీ ఈ నేపథ్యంలో వికలాంగులు తమ రోస్టర్ కోటాని మార్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ జీవో 29 పైన మరొక్కసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇది 4వసారి. ఇదే నేపథ్యంలో టీజీపీఎస్సీ కూడా అలర్ట్ అయింది. ఎటువంటి ఉత్తర్వు కూడా ఇచ్చే ముందు మా వాదన వినాలి అని చెప్పేసి సుప్రీంకోర్టుకు కేవియట్ ద్వారా విన్నవించింది. ఈ నేపథ్యంలో మన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇవి మానవ తప్పిదాలుగా వదిలేస్తారా, లేదంటే వాటిపైన ప్రాపర్గా విచారణ జరిపి ఇంకాస్త టైం తీసుకొని తమ నిర్ణయాన్ని వెలుబుస్తారా, ఇవన్నీ వేచి చూడాల్సిందే. ఇదిలా ఉండగా ఇప్పుడు మరొక అంశం తెర మీదకి వచ్చింది. అదేంటంటే ఈ కేసును విచారణ చేస్తున్న న్యాయమూర్తి గారు ఎవరైతే ఉన్నారో శ్రీ పమిడిగంటి నరసింహ గారు, వీరి యొక్క బంధువు కూడా ఈ ఎగ్జామ్ రాసి ఉన్నాడు కాబట్టి అందుకే వీరు ఇది మానవ తప్పిదం కాబట్టి వదిలేయచ్చు అని అన్నారని చెప్పేసి ఒక ఫిర్యాదు కూడా ఉందండి. అంటే ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే అంశం తెర మీదకి వస్తుంది. అంటే న్యాయమూర్తికి సంబంధించిన వాళ్ళు ఆ కేసుకు సంబంధించిన ఏదైతే ఆ రిజల్ట్ రాబోతుందో దానికి సంబంధించి బెనిఫిషరీగా ఉన్నప్పుడు ఈ కేసుని వారి నుండి వేరే వారికి మార్చడం అనేది చాలా అవసరం కూడా. ఇది న్యాయం చేయడమే కాదు, న్యాయం చేసినట్టుగా అది ఫెయిర్గా జరిగినట్టుగా చూపించాల్సిన బాధ్యత కూడా న్యాయ వ్యవస్థ పైన ఉంటుంది. కాబట్టి కేవలం నేను న్యాయం చేశాను అంటే కాదు, అక్కడ ఎటువంటి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేకుండా చేయడం కూడా ఇంపార్టెంట్. వారు నిజంగానే జెన్యూన్గానే న్యాయం చేస్తుండొచ్చు, కానీ అందులో ఇటువంటివి ఉన్నప్పుడు అతను మంచి చేసినప్పటికీ అందులో ఏదో ఒక విమర్శ వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది? ఆ న్యాయమూర్తి గారి నుండి ఆ కేసు తప్పిస్తారా, లేదంటే న్యాయమూర్తి అన్నప్పుడు తనకు ఎంతోమంది బంధువులు ఉంటారు, ఎవరో ఒకరు ఏదో రకంగా ఆ పరీక్షకు సంబంధించో లేకపోతే ఆ ఇష్యూకి సంబంధించో ఎక్కడో దూరంగా కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. అలాగని చెప్పేసి మనం కేసులన్నింటినీ న్యాయమూర్తుల నుండి మార్చుతూ పోతే అది కూడా ఎంతవరకు కరెక్ట్ అని కూడా క్వశ్చన్ చేసే ఛాన్స్ ఉంది. మరి ఈ నేపథ్యంలో ఏం జరుగుద్దో వేచి చూద్దాం.